కొత్త బట్టలు అంటే కొత్త బట్టలు అంటే బట్టలు ఉంటేనే కొత్త బట్టలు వేరు, బట్టలు వేరు. బట్టలు తొడుక్కున్నామంటే అర్థం వేరు, కొత్త బట్టలు తొడుక్కున్నామంటే అర్థం వేరు. కొత్తవి అంటే అర్థం ఏమిటి? 2-3 సార్లు కట్టాక కూడా మాసిపోనేవి కాదు, ఖచ్చితంగా కొత్తవే. అసలు పూర్వం సాంప్రదాయం అయితే కుట్టిన బట్ట కట్టుకునేవాళ్ళు కాదు, కుట్టకూడదనేవాళ్ళు. అప్పుడు మిషన్లు కూడా లేవనుకోండి నిజానికి, కానీ చేత్తో కూడా కుట్టద్దనేవారు. మగవాళ్ళ పంచెలు కానీ ఆడవాళ్ళు చీరలు కానీ కుట్టనివే ధరించేవారు, దాని మీద సూది పడద్దనేవారు. చివరికి పంచే కండువ కలిపి నేస్తే పురోహితుడు చాలా నైపుణ్యంగా ఇలాగ చూపుడు వేళ్ళు 2 ఇలా తిప్పి దాన్ని కత్తిరించేవారు, కత్తెర వాడకుండా. కత్తెర వేయద్దనేవారు. కత్తెర వేయడాన్ని సూది పెట్టుకోవడాన్ని అశుభంగా భావించేవారు. అదేదో గుచ్చుకున్నట్టు కోసినట్టు ఉంటుంది కాబట్టి, అంతకంటే ఏం లేదు దాంట్లో, అంతకంటే విశేషం లేదు. అది ఈ కత్తిరింపులు, ఈ కుట్టడాలు ఇవన్నీ సత్యనారాయణ వ్రతం నాడు పేట్ల మీద ఎందుకు, అందుకని వద్దనేవారు.